ఈ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి 142వ సంకీర్తన మొదటి చరణం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఈ వాక్కును వింటున్న ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వు ఎలాంటి బంధకముల మధ్యన ఉన్నా జీవము కలిగిన దేవునికి ఎలుగెత్తి ప్రార్థిస్తే అద్భుతములను నీ జీవితంలో చూడగలవని ఈ దిన దేవుని వాక్కు నిన్ను బలపరుచుచున్నది. ఈ 142వ సంకీర్తనను రచించిన రచయిత ఎవరంటే కీర్తనాకారుడైన దావీదు. ప్రియులారా, దావీదు ఏ పరిస్థితుల్లో ఈ యొక్క సంకీర్తనను రచించాడంటే, ఈ 142వ కీర్తన పైన ఇన్స్క్రిప్షన్లో ఉంది, గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. గుహలో ఉన్నప్పుడు శత్రువులు దావీదును చంపుటకు తిరుగుతున్నప్పుడు, సౌలు దావీదు ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని రౌద్రముతో తిరుగుతున్నప్పుడు దావీదు ఒక గుహలో దాక్కుంటూ రచించిన కీర్తన ఈ 142వ కీర్తన. ఆలోచించండి, దావీదు ఇప్పుడు ఒక గుహలో ఉన్నాడండి. చుట్టూ బండరాళ్ళు ఉన్నాయి, మధ్యలో దావీదు ఉన్నాడు. చుట్టూ శ్రమలు, చుట్టూ భయభీతులు, చుట్టూ అపాయకరమైన పరిస్థితులు మధ్యన దావీదు ఉన్నాడు. అలాంటి భయానకమైన పరిస్థితులు చుట్టూ అలుముకున్నప్పుడు దావీదు ఆ భయానకమైన పరిస్థితులను చూసి భయపడట్లేదండి, చింతించట్లేదండి. దావీదు చేసిన పని ఏమిటంటే ప్రార్థిస్తూ ఉన్నాడు. దావీదు ఎలా ప్రార్థిస్తున్నాడో తెలుసా ప్రియులారా? ఎలుగెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ మాటను ఆదిమ హెబ్రూ భాషలో మనం చూస్తే ఐ క్రై విత్ మై వాయిస్ అనబడిన వచనంగా హెబ్రూ భాషలో ఉన్నదండి. నా స్వరముతో దేవునికి నేను మొర్ర పెట్టుకొనిచున్నాను, నా స్వరముతో ఎలుగెత్తి గంభీరముగా దేవుణ్ణి నేను ప్రార్థిస్తూ ఉన్నాను అని అర్థాన్ని ఇస్తూ ఉన్నది. ఈనాడు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దావీదు ఒక గుహలో ఉండి భయపడట్లేదండి, వణికిపోవట్లేదండి. ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ భయానకమైన పరిస్థితుల్లో తను చుట్టూ ఉన్న సమస్యలలో ఉండి దావీదు దేవునికి మొర్రపెడుతున్నాడు. ఈ గొప్ప సత్యాన్ని ఈ దినమున నువ్వు నేర్చుకో. ఈనాడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు భయానకముగా ఉన్నాయేమో, నీ చుట్టూ అనేకమైన శ్రమలు అలుముకుని ఉన్నాయేమో, నీవు కూడా ఒక గుహలాంటి జీవితాన్ని గడుపుతున్నావేమో, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో, ఎవరితో చెప్పుకున్నా తీరని బాధను నువ్వు కలిగి ఉన్నావేమో, ఎవరితో చెప్పినా తీర్చలేని కష్టాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో, ఒక గుహలాంటి పరిస్థితుల్ని నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావేమో. అయితే ఈ దినమున జీవము కలిగిన దేవుని యొక్క వాక్కు నిన్ను బలపరుస్తున్నది. క్రై ఆన్టు మీ, నాకు నీవు మొర్రపెట్టు, నాకు నీవు ప్రార్థన చేయి, నేను అద్భుతములు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దావీదు లాంటి పరిస్థితుల్ని నువ్వు కలిగి ఉన్నావా? నీ చుట్టూ అనేకమైన శ్రమలు అలుముకొని ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? గుహలాంటి ప్రదేశంలో ఏకాంతముగా నువ్వు ఉండిపోతూ ఉన్నావా? ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? అయితే ఇది మన దేవునికి మొర్రపెట్టు. జీవము కలిగిన దేవుని ఎలుగెత్తి మొర్రపెట్టు. ఎలుగెత్తి మొర్రపెట్టడం అంటే దానికి అర్థం ఏమిటో తెలుసు ప్రియులారా? ఎప్పుడైతే మనం ప్రార్థించేటప్పుడు పైకి మనం ప్రార్థిస్తాము, లౌడ్గా ప్రార్థిస్తామో శ్రమలు మనకి గుర్తు రావండి. మన కాన్సన్ట్రేషన్ అంతా ప్రార్థన మీదకి వెళ్తారు. అది మన నోటిలో మనం ప్రార్థన చేసుకుంటే, మన మనసులో ప్రార్థన చేసుకుంటే అనేకమైన ఆలోచనలు మన మధ్యలోనికి వస్తూ ఉంటాయి. చుట్టూ ఉన్న డిస్టర్బెన్స్ని బట్టి మనం ప్రార్థనలో డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను మొర్రపెట్టేటప్పుడు ఎలుగెత్తి మొరపెట్టాడు. ఈనాడు నువ్వు ప్రార్థించేటప్పుడు ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఎలుగెత్తి ప్రార్థన చేయి. నీ స్వరము నీకు వినబడాలండి, నువ్వు చేసే ప్రార్థన నీకు వినబడాలండి. అప్పుడు నువ్వు ప్రార్థన మీద కాన్సన్ట్రేట్ చేయగలవు. ఈనాడు నువ్వు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా దేవునికి మొర్రపెట్టు, దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. ఎందుకు దావీదు నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను అని అంటున్నాడు తెలుసా ప్రియులారా? అదే దావీదు ఒక మాట అంటున్నాడు. అదే కీర్తనల గ్రంథము 3వ సంకీర్తన 4వ చరణం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు
ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. జాగ్రత్తగా వినండి. 142వ సంకీర్తన మొదటి చరణంలో దావీదు అంటున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుచున్నా. నా భయంకరమైన పరిస్థితుల్లో దేవునికి నేను ఎలుగెత్తి మొరపెడుతున్నా. ఎందుకు తెలుసా అంటే అదే దావీదు ముందుగా చెప్పాడు 3వ సంకీర్తన 4వ చరణంలో, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. నేను ఎప్పుడైతే నా శ్రమల నుండి దేవునికి మొర్రపెడతానో, ఎలుగెత్తి దేవునికి మొర్రపెడతానో, ఆయన తన పరిశుద్ధ పర్వతం మీద నుంచి నాకు ఉత్తరం ఇస్తాడు అని దావీదుకు తెలుసు. ప్రియులారా, ఈనాడు నీవు గొప్ప సత్యాన్ని తెలుసుకో. నీవు దేవునికి ప్రార్థిస్తే ఆయన తప్పక నీకు ఉత్తరం ఇస్తాడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి ఈనాడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవునికి ప్రార్థించు. ఆయన నీ జీవితంలో మార్చుటకు సిద్ధమ కలిగి ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ దిన దేవుని వాక్కు ద్వారా మా జీవితాలను బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. ఈనాడు మా ప్రియులు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో నీకు మొర్రపెట్టి అద్భుతములు వారు చూచులాగన, అనుభవించులాగన వారి జీవితములను పరిపక్వపరచమని, ప్రార్థించే అనుభవములోనికి ప్రతి ఒక్కరిని నడిపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు ప్రతి దినము ఇటువంటి వాక్య సందేశములను పొందుకొనుటకు ఈ క్రింద ఉన్న నెంబర్ను సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్. గాడ్ బ్లెస్ యు.